నాకైతే అనునిత్యం ఆయన తలుచుకొని ఏ పనులు ఓకే చాలా పెద్దగా ఉన్నారు జాగ్రత్త ఇట్లా కొంచెం వెనక్కి సార్ సార్ ఫీల్డ్ గిరేనా equal to half liter. Even DAP is also 1 bag equal to half liter. It liquid. ఎన్ని నీళ్ళలో కలపాలి? 100 లీటర్స్. ఇది మనం డ్రోన్ తో వేసేయచ్చు. రైతుల యొక్క పెట్టుబడికి అవసరాల దృష్ట్యా మనం పిఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవాన్ని మనం అందించడం జరుగుతుంది. మొత్తంగా కలిపి మనం ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు అందిస్తున్నాం. తొలి విడతలో మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ 2,000 రూపాయలు వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు అందించారు. అంటే మొత్తంగా మొదటి విడతలో 7,000 రూపాయలు రైతు అందుకున్నారు. రెండో విడతలో కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5,000 7,000. రెండో విడతలో 7,000 రూపాయలు అందుకున్నారు. అంటే 2 విడతలు కలిపి ప్రతి ఒక్క రైతు 14,000 రూపాయలు మీ అకౌంట్స్ లో జమ అయ్యాయి. ఇప్పుడు 3వ విడత కార్యక్రమం జరుగుతుంది. 3వ విడతలో ఇంకా 20,000 రూపాయలు 6,000 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు. 3వ విడతలో 6,000 రూపాయలు మీ అకౌంట్స్ కి ఇప్పుడు జమ అయ్యాయి. చాలా మంది రైతులు ఆనందంతో పిఎం కిసాన్ 2,000 రూపాయలని అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు జమ అయినట్టు మీ అకౌంట్స్ డీటెయిల్స్ మీ ఫోన్స్ కి వచ్చిన మెసేజ్ ని మీరు ఇక్కడే ఈ సభలోనే మీరు చూపించడం జరిగింది. అంటే టెక్నాలజీ ఎంత పెరిగిందో మీరు చూశారు. అక్కడ గౌరవం యొక్క సంక్షేమం గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎంటీ స్టాఫ్ కూడా 22 కోట్ల రూపాయలతో తీసుకుపోవడం జరిగింది. పిల్లపూరి గ్రామానికి కూడా 1,25,00,000తో తీసుకుపోవడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతున్న మన మంత్రి గారికి మన కలెక్టర్ గారికి ఎంతో కృతజ్ఞత పడి ఉన్నాం మనము మన తాలూకా మన జిల్లా మన నంద్యాల జిల్లాలో. అంతేకాకుండా ఒక మీడియా విషయంలో అయితే ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కలెక్టర్ అయితేనేమి మార్కెట్లు అయితేనేమి మన మంత్రి గారు అడిగిన రైతుకు వెనుకమ్మడే చెప్పి ఇప్పించడం కూడా జరిగింది. కాబట్టి పంటలు కూడా బాగుపడినాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరూ చాలా కలెక్టర్ గారు చెప్పిన దాంట్లో చాలా ఏకీపిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా వెనుకబడే జిల్లా నుంచి వచ్చారు, శ్రీకాకుళం జిల్లా నుంచి. మనం కూడా ఈ మధ్య వ్యవసాయం కూడా ఈ మధ్యనే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వ్యవసాయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను. నేను కూడా 40 సంవత్సరాలు చూస్తాను ఉన్నాను. అందరి ఇళ్ళు కూడా మీకు చూస్తామండి. ఆ రోజుల్లో మన వ్యవసాయం ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా వ్యవసాయం ఉంది. ఆ రోజుల్లో మన జీవన ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయో మనం బేరీ చూస్తాం. ఈ గ్రామానికి రావాలంటే 40 ఏళ్ళ కిందట గట్ట పట్టేది. కానీ ఇప్పుడు సులువుగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడికి వస్తున్నామంటే ఏమైనా ఆలోచన చేయాలి. ఇక్కడ కూర్చొని మరి అన్ని ఇందాక కలెక్టర్ సీఎం గారు వేసిన డబ్బులు కానీ ప్రధానమంత్రి గారి డబ్బులు 1 నిమిషంలో మనకు వచ్చేందంటే కూతుర్లో కలుపుకొని మనం వ్యవసాయాన్ని పండించుకుంటా ఉన్నాం. వ్యవసాయం అనేది చాలా కష్టతరమైన పని. ఇప్పుడైతే పాత రోజులు అయితే నాకు కూడా ఎందుకు కూడా బట్ట రైతులే. మా కుటుంబంలో కూడా కొన్ని 100 ఎకరాల పొలాలు ఉన్నాయి. కానీ నేను బాగా తెలిసినంత జొన్నలు 6 రోజులు వేస్తే కూడా ఎకరాకు 2 గుంటలు కూడా వచ్చేది కాదు. పచ్చ జొన్నలు ఏదో ఒక చల్లిపోయేటోళ్ళము అట్లా వర్షాధార మీద పడేటివి. ఆ రోజుల్లో ఢిల్లీ బొగ్గులు ఏదో వేరు వచ్చేటి. ఎకరాకు 7 బస్తాలు 8 బస్తాలు కూడా ఎక్కువ వచ్చేది కాదు. అదంతా మన ఇళ్ళకి సరిపోయేది. కానీ మీరు పండించిన పంట ఇతరులకు కూడా అందాలా, ప్రజలకు కూడా అందాలా, రాష్ట్రానికి రావాలా. ఆ రాష్ట్రం తర్వాత అమ్మాయి మేడం గారు చెప్పినట్టు జీడిపి రావాలా.
అంటే గ్రాస్ డొమెస్టిక్ సోర్సెస్ రావాలి, పెరగాలంటే ఆదాయం పెరగాల. ఇందాక చెప్పిన డోను బాగా మన జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతం డోన్లో ఇంత ఎర్రమట్టి తప్పనించి కొండలు గుట్టలు తప్పనించి ఏం లేవు. మరి ఆడ కార్యకర్త ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం 3 లక్షల చిల్లర ఉంది. మనకు 3 లక్షల చిల్లర తలసరి ఆదాయం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పండ్ల తోటలు పండిస్తూ ఉన్నారు. దానికి గిట్టుబాటు ధర మంచిగా ఉంది. ఆ గిట్టుబాటు ధర పండించుకోవాలంటే వ్యవసాయ ఆధారితమైన పరిశ్రమలు రావాలా. వ్యవసాయ ఆధారితమైన పరిశ్రమలు తీసుకొచ్చాము. ఒకటో నిలబడింది మనకు. ఒక పాల కేంద్రం చచ్చి బతికినట్టుంది. కాటన్ మిల్ పోయింది, షుగర్ ఫ్యాక్టరీ పోయా, కొత్త తీసుకొస్తామంటే ఎవరు నమ్మలేని పరిస్థితి వచ్చింది. మీ పంట పొలాలు కానీ 14,000 ఎకరాలు కేవలం షుగర్ ఫ్యాక్టరీ కోసం మేము కేటాయించడం జరిగింది. మీ ఊరితో సహా ఒక్క రైతు కూడా వేయలే ఆ రోజుల్లో. షుగర్ కేన్ మనం ఎవరైనా వేసామా? దానివల్ల ఇప్పుడు మహారాష్ట్రలో దాదాపు 500 మంది రైతులు చూసుకుని మహారాష్ట్ర చూపించారు. అక్కడ కోఆపరేటివ్ బేస్లో రైతులు ఏదైతే సహకార సంఘాలు ఏర్పాటు